श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्री पूर्णबोध गुरुतीर्थपयोब्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामिततरङ्गचरत्सुहंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्ना जीवेशभेदगुणपूर्तिजगत्सु सत्त्वनीचोच्चभावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापतिगिलैर्गुरुराघवेन्द्रवाग्देवता सरिदमुं विमलीकरोतु। संसारे अक्षयसागरे प्रकृतितो अगाधे सदा दुस्तरे सर्वावद्यजलग्रहैरनुपमैः कामादिभङ्गाकुले नानाविभ्रमदुर्भ्रमे मितभयस्तोमादिफेनोत्कटे दुःखोत्पृष्टविषे समुद्धर गुरो माम् अग्नरूपं सदा। రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠమునందు ఈ శ్లోకం యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ వచ్చాము. ఇంతవరకు మనము సంసార సాగరమునందు తిమింగళములు ఉన్నాయి. సర్వావద్య జలగ్రహై కామాది భంగాకులే అనేటటువంటి అలలు, నానా విభ్రమ దుర్భ్రమే అనేటటువంటి సుడిగుండములు, అమిత భయస్తోమాది ఫేనోత్కటే అనేటటువంటి నురగలు ఉండి ఈ సంసారం అనేటటువంటి సాగరము జలసాగరము కంటే భయంకరమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటిది అని చెప్పుకున్నాం. చివరిగా దుఃఖోత్కృష్ట విషే సాగర మథన కాలమునందు హాలాహలము ఉద్భవించింది. ఆ హాలాహలము ఉద్భవించి లోకాన్నంతా కాల్చుతూ వస్తూ ఉన్నది. అప్పుడు లోకమును రక్షించడానికి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఆ విషాన్నంతా త్రాగివేశారు. అయితే ఆ విషములో ఒక్క చుక్క విషాన్ని తీసుకొని తమ ఎడమ చేతిలో పెట్టుకొని దానిని కుడి చేతి యొక్క బొటనవేలితో బాగుగా దాన్ని రుద్ది మథనం చేసి మథించి నిర్వీర్యమైన తరువాత దానిని కొంత భాగాన్ని రుద్రుల వారికి ఇచ్చినప్పుడు రుద్రుల వారు కొంత వాయుదేవుల వారు నిర్వీర్యము చేసి ఇచ్చినటువంటి కొంత విషములో ఆ కొంత విషాన్ని తాగి వారు మూర్ఛితులయ్యారు. తరువాత శ్రీహరి వాయుదేవుల అనుగ్రహంగా వాళ్ళు అనుగ్రహముతో విషము బాధ నుండి ముక్తులయ్యారు. అయితే గరళకంఠుడయ్యాడు, నీలకంఠుడయ్యాడు. ఆ విష ప్రభావముతో రుద్రుల వారి కంఠము నీలంగా మారిపోయి నీలకంఠుడయ్యారు. అది కంఠములోనే విషము నిలబడిపోవటం చేత గరళము అంటే విషము, గరళకంఠుడయ్యాడు. రుద్రదేవుల వారు తాగేటప్పుడు వారి చేతి నుండి జారి పడినటువంటి అత్యల్ప విషాన్ని సర్పములు మొదలైనటువంటి ప్రాణులు, శంఖ పాషాణము అనేటటువంటి జడ పదార్థములు స్వీకరించి అవి ఇప్పుడు మనము చూస్తూ ఉన్నటువంటి విషము కలిగినటువంటి విషప్రాణులు,
విషము కలిగినటువంటి జడ పదార్థములుగా ఇప్పుడు మనము లోకమునందు చూస్తూ ఉన్నాము. అవి విషములు కలిగి అత్యంత భయంకరమైనటువంటివి, ప్రమాదకరమైనటువంటివి అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇటువంటి భయంకరమైనటువంటి విషమును పొందినటువంటిది సముద్రము. ఆ సముద్రము నుండి హాలాహలము ఉద్భవించినది. ఇటువంటి భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి విషమును కలిగినటువంటి ప్రసిద్ధమైనటువంటి సాగరము భయంకరము. అయితే ఈ సంసారం ఇప్పుడు మనము ఇక్కడ వాయుదేవుల వారు ఒక చుక్క విషాన్ని బాగుగా తమ చేతియందు మథించి రుద్రదేవుల వారికి ఇచ్చారు అనే దానికి ఏదో మన ఇష్టం వచ్చినట్లుగా చెప్పుకునేదానికి కాకుండా ప్రమాణము చెబుతూ ఉన్నది. ఋగ్వేదము 10వ మండలము 136వ సూక్తము 7వ మంత్రము ఈ విధంగా చెబుతూ ఉన్నది. వాయురస్మా ఉపామంథత్ పినిష్టిస్మా కునన్నమా కేశీ విషస్య పాత్రేణ యద్రుద్రేణ పిబత్సహ అని. అదే ఆ మంత్రము ఏమి చెబుతూ ఉన్నది అంటే, వాయుదేవుల వారు ఒక చుక్క విషాన్ని ఎడమ చేతిలో వేసుకొని కుడి చేతి బొటన వేలితో బాగుగా దాన్ని మథించి నిర్వీర్యము చేసిన తరువాత రుద్రుల వారికి ఇస్తే రుద్రుల వారు ఆ విషాన్ని తాగి గరళకంఠుడు నీలకంఠుడయ్యాడు అని చెబుతూ ఉన్నది. దీనికి ప్రమాణము ఋగ్వేద మంత్రమే ఉంటూ ఉన్నది. ఏదో మనం ఇష్టం వచ్చినట్లుగా చెప్పుకునేటటువంటి కాకమ్మ కబుర్లు కాదు అని ఇక్కడ ప్రమాణము చెప్పబడుతూ ఉన్నది. ఇటువంటి భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి విషము కలిగినటువంటిది సముద్రము అత్యంత భయంకరము ప్రమాదకరమైతే, ఈ సంసార సాగరమునందు విషముంటూ ఉన్నది. ఈ విషము అందరినీ బాధిస్తూ ఉన్నది. ఒక్క జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని వదలి బాధించేటటువంటి విషము ఈ సంసార సాగరమునందు ఏది అంటే దుఃఖము అనేటటువంటి విషము. ఈ సర్పము మొదలైనటువంటి విషజంతువుల వలన కొంతమంది జీవితంలో బాధపడి ఉండరు, వాటి బారిన వీరు పడి ఉండరు. కాబట్టి కొందరు జీవితంలో విషసర్పముల నుండి బాధను పొందకుండా ఉండవచ్చు జీవితంలో. అయితే ప్రసిద్ధమైనటువంటి సంసార ఈ సాగరమునందు ఆ హాలాహల విషము కంటే ప్రమాదకరమైనటువంటిది, భయంకరమైనటువంటిది, దుఃఖకరమైనటువంటిది దుఃఖము అనేటటువంటి విషము. అందరూ మన జీవితాలలో దుఃఖము పడనటువంటి, జీవితంలో ఒక్కమారైనా దుఃఖము పడనటువంటి మనిషి కానీ, జీవి కానీ, ప్రాణి కానీ ఎవరు ఉండరు. అంటే ఈ దుఃఖము అనేటటువంటిది చాలా బాధను కలిగించేటటువంటిది, ప్రమాదకరమైనటువంటిది. ఈ దుఃఖము అనేటటువంటిది సంసార సాగరమునందు అతి భయంకరమైనటువంటి విషంగా ఉంటూ ఉన్నది. కాబట్టి సాగరమునందు విషముండి ఉన్నటువంటి, విషమును కలిగి హాలాహలమును కలిగి ఉన్నటువంటి సాగరము కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటిది, భయంకరమైనటువంటిది దుఃఖమనేటటువంటి విషము కలిగినటువంటి ఈ సంసారం అనేటటువంటి సాగరము. మొత్తానికి సంసారే అక్షయ సాగరే ప్రకృతితో అగాధే సదా దుస్తరే సర్వావద్య జలగ్రైరనుపమై కామాది భంగాకులే నానా విభ్రమ దుర్భ్రమేమిత భయస్తోమాది ఫేనోత్కటే దుఃఖోత్కృష్ట విషే సముద్ధరా గురో మాం మగ్న రూపం సదా. చివరగా ఈ సంసారం అనేటటువంటి సాగరమునందు పాపములనేటటువంటి తిమింగళములు, తరువాత అలలనేటటువంటి ఈ ఆశ అనేటటువంటి లెక్కలేనన్ని అలలు, తరువాత
ఈ సంసార సాగరమునందు సుడిగుండములున్నాయి. ఏమంటే విపరీత జ్ఞానము మొదలైనటువంటి సుడిగుండములు, తరువాత భయం అనేటటువంటి, బెదరింపులు అనేటటువంటి ఈ నొరగలు ఉన్నాయి. ఆ నొరగల మాటున మొసళ్ళు అనేటటువంటి భయంకరమైనటువంటి ప్రాణుల నుండి మనకు బెదరింపులు, భయం అనేటటువంటిది ఉన్నది. సంసార ఈ సాగరమునందు దుఃఖమనేటటువంటి హాలాహలము కంటే ప్రమాదకరమైనటువంటి భయంకరమైనటువంటి విషమున్నది. హే రాఘవేంద్ర గురు సార్వభౌములు, మీరు నేను ఈ సంసార సాగరమునందు మునిగిపోయి ఉన్నాను, ఇటువంటి భయంకరమైనటువంటి ఈ సంసార సాగరమునందు నేను మునిగి ఉన్నాను. హే గురో, హే స్వామి, సముద్ధర అంటే నన్ను సముద్ధర బాగుగా ఉద్ధరించండి. అంటే పైకి ఎత్తి మునిగిపోయినటువంటి నన్ను ఈ సంసార సాగరము నుండి నన్ను ఉద్ధరించండి అని, నన్ను సదా సర్వకాలములయందు సముద్ధర ఉద్ధరించండి, మీరే ఉద్ధరించాలి. ఎందుకనంటే శ్రీహరి యొక్క, నరసింహస్వామి యొక్క, భగవంతుని రాముని యొక్క పూర్ణ అనుగ్రహానికి పాత్రులైనటువంటి హే రాఘవేంద్ర గురు సార్వభౌములు, మీరే నన్ను ఈ సంసార సాగరము నుండి ఉద్ధరించాలి అని ఈ శ్లోకమునందు అప్పణాచార్యుల వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ శ్లోకమునకు విస్తారమైనటువంటి అతి స్వారస్యకరమైనటువంటి వ్యాఖ్యానము నేను ముందే చెప్పినట్లుగా శ్రీయుత పి లక్ష్మీనారాయణోపాధ్యాయ గారు రచించారు. దానిని అనుసరించి ఆధారం చేసుకొని నేను కూడా ఈ శ్లోకానికి అత్యంత విస్తారంగా, విపులంగా విశేష వివరణ ఇవ్వటం జరిగింది అని చెబుతూ ఈ రోజుతో ఈ శ్లోకాన్ని ముగిస్తూ, రేపు రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠమునందు 23వ శ్లోకము, రాఘవేంద్ర గురు స్తోత్రం యః పఠేత్ భక్తిపూర్వకం తస్య కుష్ఠాది రోగాణం నివృత్తిస్త్వరయా భవేత్ అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.